మహాదేవుడి లీలా విలాసము, మహాశివ పురాణము, సచిత్ర నిత్యపారాయణ గ్రంథము, కుబేరుని వృత్తాంతము, ప్రభో శూలపాణి విభో విశ్వనాథ మహాదేవ శంభో మహేశ త్రినేత్ర శివాకాంత శాంత స్మరారే పురారే త్వదన్యో వరేణ్యో నమాన్యో నగణ్యః. పూర్వము కౌండిల్య నగరమున సోమయాజి వంశోద్భవుడై యజ్ఞదత్తుడను సద్బ్రాహ్మణుడు నివసించుచుండెడివాడు. అతడు వేదాధ్యయనము త్రికాల సంధ్య ఆచరించనిదే నీరైనను త్రాగిడివాడు కాడు. అతడి అర్ధాంగి సోమిదేవమ్మ. ఆ దంపతులకు శివపూజా ఫలితముగా గుణనిధి అను కుమారుడు జన్మించినాడు. గుణనిధికి 5 సంవత్సరములు రాగానే వానికి ఉపనయనము గావించి వేదాధ్యయనము నిమిత్తము గురుకులమునకు పంపించినారు. కాని గుణనిధి వేదాధ్యయనంద ఆసక్తి లేనివాడై దుష్టుల సాంగత్యము చేత జూదరి అయినాడు. మద్యమాంసాహారములు భుజిస్తూ వేశ్యవాటికలలో సంచరించసాగాడు. సోమిదేవమ్మ తన కుమారుని అనుచిత ప్రవర్తన తెలిసి అతనిని అనేక విధముల మందలించుచుండెడిది. కాని గుణనిధి ఆగడాలు ఎన్ని రోజులో దాగలేదు. అతని తండ్రికి తెలిసిపోయినది. అందుచేత అతను ఉన్న ఊరుని విడిచి చిల్లి గవ్వలేక పాదములు ఎటు తీసుకుపోతే అటు పోతూ దిమ్మరి అయినాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన అనంతరము గుణనిధి ఆకలి బాధకు తాళలేక ఒక వృక్షము కింద చతికిలబడి మార్గాంతరములు ఆలోచించుచుండగా ఆ దారి వెంట కొందరు శివారాధకులు తమ చేతులలో అనేకానేక భక్ష్యములను ధరించి శివనామస్మరణ చేయిచూ వెళ్లసాగారు. ఆ భోజ్య భక్ష్యములను చూడగానే గుణనిధి క్షుద్బాధ మరింత తీవ్రమైనది. ఆ శివభక్తులు పూజానంతరము అన్న సంతర్పణ చేయుదురన్న ఆశ పుట్టి వారిలో తాను చేరుటకుగాను ప్రక్కనే పారుచున్న నదిలో స్నానమాచరించి తానును ముఖమున త్రిపుండముగా భస్మరేఖలు ధరించి శివశివ హరహర మహదేవ శివశివ హరహర మహదేవ శివశివ హరహర మహదేవ అని అరచుచు ఆ గుంపులో కలిసిపోయినాడు. శివభక్తులందరూ శివాలయమును చేరి శివలింగమునకు అభిషేకాది అర్చనలు జరిపి అనేక విధముల శివుని పూజించారు. తమతో తెచ్చిన భక్ష్యములను గర్భాలయములో నుంచి వారు వెలుపల మండపములో కూర్చుని నృత్య గానాదులతో సదాశివుని కీర్తించసాగినారు. గుణనిధి శివాలయ మండపములో శివభక్తులతో కలిసి తన ప్రయత్నము లేకయే శివనామ సంకీర్తన చేసినాడు. ఆనాటి రాత్రి 4వ జామున భక్తుజనులందరూ గాఢనిద్రలో ఉండగా గుణనిధి ఆ భక్ష్యములను కొంత మూటగట్టుకుని శివుని వద్ద ఉంచిన దీపము కొడిగట్టుచుండగా గమనించి తన పంచెను చించి అందులో ఒత్తిగా వేసి అక్కడి నుండి తొందరగా నిష్క్రమించవలెనన్న కంగారులో ఒక భక్తుని కాలుని త్రొక్కినాడు. అతడు లేచి దొంగ దొంగ అని అరవగా భయముతో కంగారుగా పరిగెత్తబోయిన గుణనిధి కాలు జారి ప్రక్కనే ఉన్న నందిపై బడి తలపగిలి మరణించాడు. ఆ సమయములో యమకింకరులు అతని సూక్ష్మ శరీరమును తీసుకుని పోవరాగా శివదూతలు వారిని ఆపి ఇతడు శివరాత్రి నాడు తనకు తెలియకుండానే రోజంతా ఉపవాసముండి శివుని పూజించాడు కావున ఈతడు శివలోక ప్రాప్తికి అర్హుడు అని తమ వెంట తీసుకుని పోయారు. ఆ విధముగా శివలోకము చేరి కొంతకాలము గడిపిన గుణనిధి ఆ పుణ్యఫలము చేత కళింగ రాజపుత్రుడై జన్మించి అరిందముడను పేర వర్ధిల్లాడు. అతడు పూర్వ సంస్కారము చేత పుట్టుకతోనే శివభక్తుడై తన రాజ్యమున శివాలయములందు నిత్య ధూప దీప నైవేద్యములు ఏర్పాటు చేయించినాడు. తాను శివలింగము ముందు అఖండ జ్యోతిని వెలిగించి తన జీవిత పర్యంతము దానిని ఆరాధించాడు. అట్లు శివారాధనా ఫలము చేతనాతడు మరుసటి జన్మమున బ్రహ్మమానసపుత్రుడైన పులస్త్య బ్రహ్మ కుమారుడగు విశ్వవసు బ్రహ్మకు కుమారునిగా జన్మించి వైశ్రవణుడు పేర కీర్తి నొందాడు. వైశ్రవణుడు శివుని గురించి దీక్షతో తపమాచరించగా సదాశివుడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై విశ్వకర్మను రప్పించి సముద్ర మధ్యమున త్రికూట పర్వతమును ఆ పర్వత శిఖరమున స్వర్గలోక సౌందర్యమును తలదన్నడి అపూర్వ లంకానగరమును నిర్మింపజేయించి ఆ లంకానగరమునకు వైశ్రవణుని చక్రవర్తిగా ప్రతిష్ఠించాడు. లంకాపురాధీశ్వరుడైన వైశ్రవణుడు మహావైభవంతో రాజ్యపాలన సాగించాడు. వైశ్రవణుని తండ్రి
తన మరొక భార్య సూర్యాస్త సంధ్యా సమయమున నిషిద్ధ వేళ కైకసితో మైథున సుఖము పొందినాడు. ఆమెకు రావణ కుంభకర్ణులను దానవులు సంతానముగా జన్మించినారు. ఈమెకే విభీషణుడు అను పుత్రుడు కూడా జన్మించినాడు. రావణుడు కూడా శివభక్తుడై ఘోర తపస్సు చేసి శివుని మెప్పించి వరగర్వముచే లంకపై దండెత్తి వైశ్రవణుని తరిమికొట్టి లంకారాజ్యమును చేజిక్కించుకొన్నాడు. వైశ్రవణుడు శివునికై ఘోర తపస్సు ఆచరించగా శివుడు ప్రత్యక్షమై లంకానగరమును తలదన్నునటువంటి అలకానగరమును నిర్మించి ఇచ్చి సకల సంపదలకు అధిపతివై కుబేరుడు అను నామమున ప్రసిద్ధుడవుతావు, నాకు ప్రియమిత్రుడిగా భాసిల్లుతావు అని వరమునిచ్చాడు. ఈ విధముగా శివానుగ్రహం పొందిన ఒక సామాన్యుడు అష్ట ఐశ్వర్యములకు అధిపతి అయి అలకాపురమునకు సామ్రాట్టు అయి కుబేర స్థానమును పొందినాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.